మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వరుస ట్విట్టర్లో వరుస పెట్టి ఒక 4-5 ట్వీట్లు వేశారు. ఏమంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఆర్థిక నిర్వహణ బ్రహ్మాండంగా చేశారంట, ఈ 10 నెలల్లో మేము అధ్వాన్నంగా చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కోపంతో ఆవేదనతో ఆయన ఏదేదో స్టాటిస్టిక్స్ అన్ని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న విషయం ఏంటంటే, అద్దాల మేడలో ఉండే వాళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద రాళ్ళేయకూడదు. ఎందుకంటే మీరు చేసిన ఘోరాలు, నేరాలు, ఆర్థిక ఘోరాలు, ఆర్థిక నేరాలు మామూలువి కావు. 5 సంవత్సరాల్లో మీ పర్సనల్ నేరాలు పక్కన పెడితే ప్రభుత్వంలో మీరు చేసిన అస్తవ్యస్త ఆర్థిక పరిపాలన ప్రపంచంలో బహుశా ఏ రాష్ట్రం ఏ దేశం కూడా చేస్తుండదు. అంత అస్తవ్యస్త పరిపాలన చేసిన తర్వాత మీరు 10 నెలల్లో మేము చేసిన దాని గురించి చాలాసార్లు మాట్లాడారు. అన్నిటికీ జవాబిస్తామండి. మేము మీలాగా పారిపోయే వాళ్ళం కాము. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మీ మీద 100 చెప్పినప్పుడు మీరు కనీసం జవాబు కూడా ఇచ్చిన పాపన పోలేదు. మేము అలాంటి వాళ్ళం కాము. ఖచ్చితంగా మేము అన్నిటికీ మీరు ఇచ్చిన ట్వీట్లు అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్వీట్కి నీట్గా జవాబిస్తాం. పరిపాలనలో స్థిరమైన గవర్నెన్స్ ఇచ్చేదానికి కట్టుబడి ఉన్నాము. ఆర్థిక పరిపాలన ఇచ్చే మంచి ప్రభుత్వం అది. ఖచ్చితంగా తప్పులుంటే సరిదిద్దుకుంటాము, కరెక్ట్ ఉంటే ఇది కాదు మీరు చెప్పింది తప్పు అని ఖచ్చితంగా గర్వంగా మీకు చెప్తాం. నిన్న మీరు ఒక బేసిక్ గా 4 ట్వీట్లు వేశారు, చాలా ఉన్నాయి. దాంట్లో బేసిక్ గా అంటే గవర్నమెంట్ యొక్క అప్పులు జిఎస్డిపి కంటే ఎక్కువైపోయినాయి ఇన్ పర్సెంటేజ్ టర్మ్స్ అని. మీకు ఎవరు రాయించారో ఆ పాత సోమయాజుల కొడుకు ఇంకా ఉన్నారో, లాస్ట్ టైం ఏదో మీరు ఆయన స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ అంటూ పెట్టుకో ఉన్నారు. ఆయనే మాట్లాడుతుంటారు, మీకు ఆపోజిట్గా కూర్చొని కాగితాలు అందిస్తూ ఉంటారు. ఆయనే ఇచ్చారో తెలియదు. కానీ అదేవిధంగా జిఎస్డిపి పర్సంటేజ్ రెవెన్యూ డెఫిసిట్ ప్రకారం ఎక్కువైంది. సో తీసుకున్న అప్పులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాడలేదు. అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ జిఎస్డిపిలో ఎక్కువైంది. సో ఈ 4 మీరు ఇచ్చిన మేజర్ అభియోగాలు అంటారు, ఏమంటారు చెప్పండి.